హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాక్వా ప్లానెట్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న సలహా ఇవ్వడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్లో యాక్వాకి సంబంధించి, బర్డ్స్కి సంబంధించి, డాగ్స్ సంబంధించి, యానిమల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము. నాకు కొంతమంది ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్లోనే ఎప్పుడు యాక్వేరియం గురించి చేస్తూ ఉంటే ఎవరు చూసారు బ్రో, మాకు కూడా కొంచెం కొత్తగా ఏదైనా చెప్పండి, కొత్తగా రియాలిటీకి దగ్గరగా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్కి దగ్గరగా అలాంటి వీడియోస్ కూడా చేస్తే మేము కూడా చూస్తాము, అలాంటివి మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని చెప్పి మనలో చాలామంది సబ్స్క్రైబర్సే కొంచెం సజెస్ట్ చేయడం జరిగింది. నేనైతే మిమ్మల్ని అడిగి ఒక డిసిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు కూడా ఎప్పుడు కూడా ఏదైనా వేరే వేరే విషయాల మీద మాట్లాడాలని ఉంది. ఈ పెట్ రిలేటెడ్ ఎలాగో వచ్చాయి అది డెఫినెట్గా యాక్వాకి సంబంధించి, బర్డ్స్ సంబంధించి, డాగ్స్ ఇలా ఈ రిలేటెడ్ సంబంధించినటువంటి టాపిక్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్, పిచ్చి పిచ్చి వీడియోస్ చేయకుండా, అనవసరమైనటువంటి వ్లాగ్స్ జోలికి వెళ్లకుండా, కొంచెం చారిత్రాత్మక దేవాలయాలు అవి ఎలా నిర్మించబడ్డాయి, కొన్ని హిస్టరీకి సంబంధించి, అలాగే కొన్ని ఇన్ఫర్మేషన్కి సంబంధించి, కొన్ని పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ, లైఫ్ చేంజింగ్ స్టోరీస్ కానీ, సక్సెస్ స్టోరీస్ కానీ, దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో, ఈ యాక్వా ప్లానెట్ ఛానల్లో పెడదామని చెప్పి అనుకుంటున్నాను. దానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఈ యాక్వాకి సంబంధించి వీడియోలు పెడితే కూడా ఎక్కువ మంది ఇంట్రెస్టింగ్గా చూడట్లేదు. అది కూడా నాకు కొంచెం బాధగా ఉంది. నేను చాలా స్టడీ చేసి, రీసెర్చ్ చేసి ఈ యాక్వాకి సంబంధించి చేస్తున్నాను. అయినప్పటికీ కూడా నా కష్టానికి తగ్గట్టు ఫలితాలు అయితే రావట్లేదు. దానికి కారణం ఏమో తెలియదు కానీ నేనైతే కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాను దీనికి సంబంధించి. మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మన యాక్వా ప్లానెట్ ఛానల్లో ఇంకోటి ఫిషెస్కి దీనికి సంబంధించి వీడియోలు రావు అయితే అనుకోవద్దు. ఖచ్చితంగా వారానికి ఒకటో రెండో ఖచ్చితంగా పెడతాను. వాటితో పాటు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ స్టోరీస్ కానీ, ఇంకోటి కేస్ స్టడీస్కి సంబంధించి అవి కూడా పెడదామని చెప్పి అనుకున్నాను. అయితే మీకు బోర్ కొట్టకుండా, మీరు ఎలాంటి ఇరిటేట్ రాకుండా, ఈడేంటి ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు అనేటువంటి మాట రాకుండా, ఛానల్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, ఫస్ట్ నుంచి నేను ఎలాగైతే స్టాండ్ తీసుకున్నాను అదే స్టాండ్తో కొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దామని, కొంచెం అవేర్నెస్ కూడా పెంచుదాము, సమాజంలో జరిగేటువంటి అంశాలు ఇలా చేద్దామని, కొంచెం మిక్స్డ్ కంటెంట్ మీద కూడా కొంచెం దృష్టి పెడదామని చెప్పి అనుకున్నాను. మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది కూడా నన్ను ఇలాగే అడుగుతున్నారు, కొన్ని మిక్స్డ్ చేయండి బ్రో, ఏం కాదు, మేము వాటి మీద కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాము అని చెప్పి అంటున్నారు. మిమ్మల్ని అడిగి ఒక డిసిజన్ తీసుకుందాము. ఎందుకంటే ఈ ఛానల్లో మీరు మెంబర్స్ కాబట్టి, ఈ ఛానల్లో 44,000 వచ్చారంటే అది మీ వల్లే. కాబట్టి మిమ్మల్ని అడగకుండా నేను ఎలాంటి డిసిజన్ తీసుకోకూడదు. కాబట్టి నేను మీ ముందే అయితే ఈ ప్రపోజల్ని అయితే ఉంచుతున్నాను. మీ యొక్క ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వచ్చిన కామెంట్లను బట్టి నేను మిక్స్డ్ కంటెంట్ చేయాలా వద్దా అనేది చూస్తాను. ఇంకోటి ఏంటంటే, నాకు వీడియోస్ చేస్తున్నా కూడా ఎక్కువ వ్యూస్ రావట్లేదు. మరి మీకు నోటిఫికేషన్ వస్తుందా, రావట్లేదా, వచ్చినా సరే మీరు ఇంట్రెస్ట్గా చూడట్లేదా, లేకపోతే నేను చెప్పే విధానంలో ఏవైనా లోపం ఉందా, లేకపోతే సబ్జెక్ట్ అనేది నేను కరెక్ట్గా తీసుకోవట్లేదా, లేకపోతే మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అందించలేకపోతున్నానా అనేది నాకు కూడా తెలియట్లేదు. దీని గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. ఏదైనా ఉన్నా కూడా ఫ్యూచర్లో ఇక్కడి నుంచి వచ్చే వీడియోలో కొంచెం జాగ్రత్తగా చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద రాయండి. మన ఛానల్ యొక్క భవిష్యత్తు ఏంటి, ఎలాంటి వీడియోలు చేయాలి, ఎలాంటి కంటెంట్ చేయాలి, ఎలా మాట్లాడాలి అనేది మొత్తం కూడా ఛానల్ భవిష్యత్తు అంతా మీ చేతిలోనే ఉంది. మీరు ఎలా చెప్తే అలాగే నడుద్దాం.